నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్ పెద్ది, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. సో మనలో తరచుగా చాలామంది నాకు ఎసిడిటీ ఎక్కువగా అవుతుంది, గ్యాస్ ఎక్కువ అవుతుందని చెప్తుంటారు. నేను చూసే పేషెంట్స్లో ఎవ్రీడే ఒక 50 మెంబర్స్ పేషెంట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 10-15 మందికి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ అందరికి కూడా మెడికేషన్ అవసరం లేదు, అందరికి కూడా ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంతవరకు హోమ్ రెమెడీస్ చేసుకోవడం వల్ల ఎసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ మనం అరికట్టవచ్చు. సో మన ట్రెడిషనల్గా చూసినట్టయితే మన పూర్వతరం వాళ్ళు కూడా చాలామంది న్యాచురల్ రెమెడీస్ వాడేవాళ్ళు. ఇప్పటికి కూడా అవి కొంతవరకు పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. కానీ ఆ రెమెడీస్కి వెళ్ళే ముందర మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా కూడా ఇర్రెగ్యులర్ మీల్స్ చేసినట్టయితే, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ ఉన్నట్టయితే, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ ఉన్నట్టయితే వీళ్ళకి బ్లోటింగ్ కానీ ఎసిడిటీ కానీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారంలో కూడా ఎక్కువగా స్పైస్ తినడము, మిర్చి అట్లాంటి ఎక్కువ తినడము, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇట్లాంటి వాటిలో అనేక రకమైన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఇవి వచ్చిన వాళ్ళకి సింపుల్ రెమెడీస్ చూసినట్టయితే జింజర్, మన అల్లం తీసుకొని అల్లం ఒక లిటిల్ బాయిల్డ్ వాటర్లో కొంచెం అల్లం తీసేసుకొని తీసుకున్నా కూడా, చూ చేసినా కూడా మీల్స్ తర్వాత కొంతవరకు గ్యాస్ ప్రాబ్లం అండ్ ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంటుంది. ఇవే కాకుండా మన సోంపు అంటాం, కొంతమంది చాలామంది మీల్స్ తర్వాతనే స్మాల్ అమౌంట్ ఆఫ్ సోప్ తినడము, దానివల్ల కూడా కొంతవరకు యాసిడ్ సిమ్టమ్స్, గ్యాస్ సిమ్టమ్స్ తగ్గుతుంటాయి. న్యాచురల్ ఫుడ్ చూసినట్టయితే బనానాస్, మన అరటిపళ్ళు తిన్న వాళ్ళకు కూడా స్టమక్ లైనింగ్ కొంత కోట్ అయిపోయి యాసిడ్ వల్ల స్టమక్ ఇరిటేషన్ తగ్గి డైజెషన్ కూడా స్మూత్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మింట్, పుదీనా కానీ ఇవి వాడిన వాళ్ళకు కూడా కొంతవరకు ఈ గ్యాస్ అండ్ బ్లోటింగ్ కూడా ఉపశమనం వస్తుంటుంది. బటర్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్. బటర్ మిల్క్తో కూడా మనకు డైజెస్టివ్ ప్రాసెస్ సక్రమంగా అయిపోయి గ్యాస్ అండ్ బ్లోటింగ్ తగ్గుతుంటుంది, మోషన్ కూడా కొద్దిగా క్లియర్ అయిపోతుంది, ప్రోబయోటిక్ లా కూడా వర్క్ చేస్తుంది. సో మల్టిపుల్ ఎఫెక్ట్స్తోని బటర్ మిల్క్ ద్వారా కూడా అనేక రకమైన లాభాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి చూసినట్టయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎవరికైనా కూడా తరచుగా ఎసిడిటీ అవుతుంది, తరచుగా బ్లోటింగ్ అవుతుందంటే మాత్రం ఈ హోమ్ రెమెడీస్ సరిపోవండి. వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. అంటే లోపల ఏమైనా అల్సర్ ప్రాబ్లం ఉందా, మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉందా టెస్ట్ చేసుకోవాలి. అంతేగాని మనకి న్యాచురల్ రెమెడీస్ తగ్గిపోతున్నాయని మనం ఎవ్రీడే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి మనకు అవుతుంది, ఇబ్బంది అవుతుంది, తీసుకోవడం పర్ఫెక్ట్లీ కరెక్ట్. బట్ తరచుగా అయినట్టయితే మాత్రం ఇన్వెస్టిగేట్ చేసుకొని మీ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.